డిసెంబర్ నెల చలికాలం జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఈ టైంలో ఉత్తమ్పూర్ అనబడే ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్, అంటే మన దేశము కోసరము, మన దేశ రక్షణ కోసరము మన ఆర్మీ వాళ్ళు, మన సైనికులు ఎలాంటి ప్రాణత్యాగాలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తేనే ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది. అంతే కదండి, మనం ఇక్కడ సిటీస్లో కంఫర్టబుల్గా బతుకుతున్నాము, కానీ అక్కడ సరిహద్దుల్లో భీకరమైన పోరు. ఇది ఎలా ఉంది అంటే చూడండి, మామూలుగా మీకు ఎల్ఓసికి అటువైపు నుంచి లాంచ్ ప్యాడ్స్ అంటారు చూసారా, ఇవాళ మళ్ళీ వాళ్ళు రివైవ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే ముఖ్యమైన నాయకులు చనిపోయారు. సో దాంతో దీన్ని ఎలా రివైవ్ చెయ్యాలి, ఎందుకు అంటే భారత్ ముందులాగా లేదు, సాఫ్ట్గా లేరు, వీళ్ళు హార్డ్గా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ మీద ఒక ప్రాక్సీ వార్ చెయ్యాలి. దీన్ని ఎలా చెయ్యాలి అన్న ఆలోచన, ఢిల్లీ బ్లాస్ట్ యొక్క అర్థము ఇదే. సో ఇప్పుడు ఈ లాంచ్ ప్యాడ్ నుంచి, చలికాలం కదా, సో మీకు ఎక్కువ తిరగలేరు, దాంతో మీకు ఈ తీవ్రవాదులు ఎల్ఓసి నుంచి భారత్లోకి వస్తున్న తీవ్రవాదులు విపరీతంగా పెరిగిపోయారట. సో ఇక్కడ ఈ ఉత్తమ్ నగర్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో మామూలుగా వాళ్ళు ఫైరింగ్ చేస్తారు, మన మీద కాల్పులు చేస్తారు. నిజం చెప్పాలంటే ఒక సైనికుడు కూడా మరణించారు. సో ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఇలా ఫైరింగ్ చెయ్యకుండా సరెండర్ అయిపోవడం, అదే విచిత్రం. సో సరెండర్ అయిపోయినప్పుడు అందులో ఒక 19 ఏళ్ల ఒక పిల్లాడు, సో వాడికి పాకిస్తాన్లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబడింది అంటే ఆత్మాహుతి దాడికి సిద్ధముగా ఉండు, అంటే నువ్వు ఈ మంచు పర్వతాలు దాటుకొని ఎల్ఓసి దాటుకొని భారత్లోకి వస్తావు, ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ వద్దో, అంటే శ్రీనగర్ అనండి, లేదా ఢిల్లీ, లేదా మీకు జలంధర్, ఇలాంటి ప్రాంతాలలో వెళ్ళి నువ్వు ఆత్మాహుతి దాడికి పాల్పడు. ఎంతండి వయసు? 19 ఏళ్ళు. ఇలాగా మీకు వందల మంది పిల్లలను, 19 టీన్ పిల్లాడండి, టీనేజ్ పిల్లాడు. సో వాళ్ళకి చూడండి, రాక్షసులకి ఎటువంటి మానవత్వం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ వీళ్ళని ట్రైనింగ్ చేసి నేరుగా మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లోకి పంపించడం. కానీ చూడండి తేడాని గమనించాలండి. ఇదే టైంలో, నేను ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఉత్తమ్ నగర్లో జరుగుతున్న ఎన్కౌంటర్, అలాగే పూచ్ సెక్టార్లో మీకు తీవ్రవాదులు భారత్లోకి రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఇంకొక వైపు పాకిస్తాన్లో మనం ఎప్పుడూ మాట్లాడుకునే ఫేమస్ అన్నోన్ గన్మ్యాన్, చూడండి తేడా. మనము ఒక లిస్టు వేసాము అంటే ఇందులో ఎక్కడ ఒక పౌరుడు కూడా పాకిస్తాన్ పౌరుడు ఉండడండి. ఆపరేషన్ సింధూర్ టైంలో మోదీ గారు ఈ ట్రై సర్వీసెస్ నాయకులకి పూర్తిగా మీకు స్వతంత్రం ఇస్తున్నాం, టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం, మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో చెయ్యండి, కానీ ఒకే ఒక కండిషన్. ఏమిటి అది అంటే పౌరుల మీద దాడులు జరగకూడదు. ఇది మన కండిషన్, మన ప్రభుత్వము తీసుకున్న ఒక ఫారిన్ పాలసీ. కానీ అక్కడ ఎలా ఉంటుందండి, ముందు పౌరులనే టార్గెట్ చెయ్యండి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీతో మనం యుద్ధము చెయ్యలేము, చేసాము అంటే ప్రాణ నష్టము, ఓడిపోతాము. అమాయకులు, ఆ గ్రామస్తులు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళని టార్గెట్ చెయ్యండి. ఇదేనండి తేడా. మీరు గమనించే ఉంటారు. దాంతో ఇవాళ మన మిస్టరీ మెన్ ఒక టార్గెట్ ఎంచుకున్నారు. అద్భుతం. ఇది ఎలాంటి ఒక అద్భుతము అంటే ఈ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI, పాకిస్తాన్ యొక్క గూఢాచార వ్యవస్థ. ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరెవరున్నారు ఒక లిస్టు వేశాం. అంటే మనకు తీవ్రవాదులు, ISI, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం, ఎటువంటి తేడా లేదు. వీళ్ళందరూ తీవ్రవాదులే, మన వరకు వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులే. అలాంటప్పుడు ఈ ISIని టార్గెట్ చేసి ఒక లిస్టు వేసి, ఈ పేర్లు చూడండి. ఒకటి పేరు స్కానర్, స్కానర్ అని వీడి పేరు, అంటే మన లిస్టులో స్కానర్ అని రాసుకున్నాం. స్కానర్ అంటే మీకు అర్థమై ఉంటుంది, వీడు ఏం చేస్తాడండి, ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ కరెన్సీలు, వీటిని తయారు చేసే పని ISIలో. సో వీడిని మొన్నటికి మొన్న మీకు ఒక వీధి చివరలో నడుస్తూ వెళుతున్నప్పుడు ఇద్దరు బైక్ మీద వచ్చి టపా 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 అయిపోయాడు. అంటే మనము ఎంచుకునే ఈ తీవ్రవాదులు ఎవరు, వీళ్ళని ఏ స్టైల్లో వీళ్ళు లేపేస్తున్నారో చెప్పడానికి
పోయిన వారం నేను 20 మంది అన్నాను, యాడ్ చేసుకోండి, ఇంకొక 6. సో ఇలా ప్రతి వారం కౌంట్ చేసుకుంటూ వెళితే మీకు పాకిస్తాన్ ఆర్మీ, అసీం మునీర్, అలాగే ఐఎస్ఐ వాళ్ళు ఎక్కడెక్కడో కష్టపడి తీవ్రవాదులను తీసుకువస్తే ఈ అన్నోన్ గన్మెన్ వెళ్ళడము, వీళ్లను లేపేయడము, తిరిగి వెళ్ళిపోవడం వరుస పెట్టి ఇదే ద న్యూ ఆర్డర్ అండి. వాడు మన మీద యుద్ధము అన్నాడు, మనము పాకిస్తాన్లో చేస్తున్న యుద్ధము ఏ స్థాయిలో ఉంది అంటే ఐఎస్ఐ వాళ్ళు ఇంకా చెప్తున్నారు, ఒక ఐఎస్ఐ క్రూ వాళ్ళు ఒక జీప్ వేసుకొని వెళ్తున్నారు, వాళ్ళ చీఫ్ వాడి ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళి ఇప్పుడు మనం పిఓకేలో ఏం చెయ్యాలి, భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు ఏమిటి మాట్లాడుకోవడానికి వెళుతున్నారు. ఆ ఐఎస్ఐ చీఫ్ అక్కడ లేడండి. అడిగితే ఆయన గత 4 రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియడం లేదు. అంటే ఈ అన్నోన్ గన్మెన్ భయం ఎలా ఉంది అంటే వాళ్ళ హెడ్స్, వాళ్ళ నాయకులు వాళ్ళే మాయమైపోతున్నారు. ఇది యుద్ధం అంటే, ఇది పోరు అంటే. అంతేగాని మీకు సరదాగా తిరగడానికి వచ్చిన వాళ్ళు, మహిళలు, వాళ్ళ మీద కాల్పులు ఏంటంటే సిగ్గు శరం ఉండాలి. సో ఇందులో ఇంకొకడు లోడ్ మ్యాన్ అని పేరు కరీ యూసఫ్. లోడ్ మ్యాన్ అంటే ఏంటి, వీడు లాజిస్టిక్స్కి సంబంధించింది మొయ్యాలి. తుపాకులు అనండి, ఫేక్ కరెన్సీ అనండి, లేదా వీళ్ళకి కావలసిన ఆహారం, తీవ్రవాదులు కూడా తింటారు కదా, సో వాళ్ళకి కావలసిన ఆహారం ఇది అందించేవాడు. వాడి కోడ్ నేమ్ ఏంటి, లోడ్ మ్యాన్. సో వాడు కూడా పరలోక ప్రయాణము అనేది చేసేసాడు. ఇలాగా మీకు వారం రోజుల్లో 6 పాకిస్తాన్లో ఎక్కడెక్కడో దాక్కోవడము, తరువాత ఇంకెక్కడో బయటికి వెళదామని రావడము, వాళ్ళని ఆల్రెడీ రేకీ నిర్వహించి వాడు ఇల్లు ఎక్కడ, వీడు చేసిన పనులు ఏంటి, వీడు భారత్కి వ్యతిరేకంగా ఎలాంటి కార్యాచరణ చేశాడు మొత్తము తెలుసుకొని లిస్టు తయారు చేసి ఒక్కొక్కడిని వరస పెట్టి లేపుకుంటూ పోతున్నారు ఈ మిస్టరీ మెన్. సో ఇలా చూస్తే అబ్దుల్ బషీద్ అని చెప్పి ఒక తీవ్రవాది, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది వీళ్ళు భారత్లోకి వచ్చి పేలుడు పదార్థాలు తయారు చేసి ఎక్కడికి అక్కడ మీకు ఈ ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రిక్ డివైస్, సో దీనిని ఎక్కడెక్కడో పెట్టాలి అని ప్లాన్, యావత్ భారత్లో పెట్టాలని ప్లాన్. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దాకా వచ్చింది, ఈ అన్నోన్ గన్మెన్ దాకా వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఐఎస్ఐ వాళ్ళే పనులు చేస్తున్నారు. సో ఇందులో బాంబ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇందులో ఈ అబ్దుల్ బషీద్ అనేవాడు ఎక్స్పర్ట్, అంటే కురసాని అనబడే ఇంకొక తీవ్రవాది, బాగా అనుభవం ఉన్నవాడు, వీడు బాంబులు తయారు చేస్తాడు, వాడి వద్ద వీడు ట్రైనింగ్ పొందాడు. సో వీడిని కూడా బాంబులు తయారు చేస్తున్నప్పుడే వాడి ఇంటి దాకా వెళ్ళి వాడిని వేసేసారు అంటే దీన్ని ఏమనాలి? సో ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ప్రాక్టికల్గా ప్రతి వారం ఒక వీడియోలో వీళ్ళ గురించే మాట్లాడుతున్నాము. ఇలాంటి అన్సంగ్ హీరోస్ మన కోసరం, మన దేశము కోసరము అక్కడ మీకు పాకిస్తాన్కి వెళ్ళి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. అలాగే మన సైనికులు ఇక్కడ ఇంత చలిలో మీకు హిమాలయాల్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాణత్యాగాలు చేస్తూ మనల్ని కాపాడుతున్నారంటే ఈ ఇరు వర్గాలు, ఈ టీమ్, ఈ గ్రూప్ని చూశారనుకోండి చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఇంతంత మంది తీవ్రవాదులను లేపేస్తున్నా వీళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.